అందరికీ కలం అవసరం, కలం మీద ఒక పద్యం చెప్పండి అన్నారు. ఆ కలం మీద ఎంత పద్యం చిన్న పద్యం చెప్పేసి గబుక్కున ఒక శేష పద్యం చెప్పారు. దాంట్లో ఎన్ని వివరాలు ఉన్నాయి, ఎంత విషయం ఉంది. కరము ద్విజిహ్వల గరిమగాంచుట చేసి అయ్యగ్రఫణిరాజమనగవచ్చు, అత్యుగ్రఫణిరాజమనగవచ్చు. ఈ కలం మనం ఇప్పుడు వాడేటువంటి ఈ బాల్ పాయింట్ పెన్ను కాదు, ఇది కొంచెం పొడవుగా ఉండేది. పూర్వం ఇటువైపు ఒక పాళి ఉండేది, ఇటువైపు ఒక పాళి ఉండేది. ఈ రెండు నాలికలు ఉన్నాయి గనక దీన్ని అత్యుగ్రఫణిరాజమనగవచ్చు. పాముకి 2 నాలుకలు ఉంటాయి గనక ఇది బ్రహాద్భుతమైనటువంటి సర్పమయ్య అని అనొచ్చు ఈ కళాన్ని. నెమ్మి సువర్ణంబు నిర్మించుటను చేసి అలా శమంతక రత్నమనగవచ్చు. పైగా దీన్ని ఏమిటి, బంగారపుతో చేస్తారండి పెన్ను, బంగారపు పెన్ను వాడతారు. పాళియే కాదు, మొత్తం బాగా ఇప్పుడు కూడా దొరుకుతాయి కదా బంగారం, మొత్తం పూర్తిగా బంగారంతో. కనుక దీన్ని శమంతక రత్నం అనొచ్చు. శమంతక రత్నం అని అంటే ఎట్లాగండి, శమంతక రత్నం రోజు కొన్ని బారువుల బంగారాన్ని అది పుట్టి సృష్టిస్తుంది. మరి పెన్ను ఎలా సృష్టిస్తుంది అంటే, ఇటువంటి మహాత్ములకి గనక ఇటువంటి పెన్ను ఇస్తే వాళ్ళు రాస్తుంటారు గనక దాని నుండి బోల్డంత సంపద వస్తుంది. అలాగే నీలోదకంబుచే నెగడుచుండుట చేసి అలా యమునా నది అనగవచ్చు. నీలంగా ఉంటుంది సీర, నల్లని సీరాతో ఇది ఉంటుంది గనక ఇది యమునా నదిలాగా పరవళ్ళు దొక్కుతూ ముందుకు వెడుతోంది అనొచ్చు. ఇంకా పరమ సూక్ష్మంగా అన్నాడు ఆయన, మంచి చెడ్డల నొక్క మాట్కి ఉండుట చేసి ఆత్మార్థ విజ్ఞాని అనగవచ్చు. మంచికి చెడుకి, రాసేవాడి యొక్క మంచికి చెడుకి తనకి సంబంధం లేదు, నిమిత్త మాత్రంగా ఆ అక్షరాన్ని మాత్రం రచించడానికి ఉపయోగపడుతుంది. కనుక తను దేన్ని కూడా అంటకుండా ఒక ఆత్మార్థ విజ్ఞాని అని అనొచ్చువయ్యా ఈ కళాన్ని. అది దేనికి అంటదు. ఉపమానాలు ఇవన్నీ ఆసువుగా చెప్పినవి అని. కాగితములను నదులపై క్రాలుచుంట కలమనగవచ్చు. కాన ఈ కలము మహిమ ఇట్టిదని వర్ణింప ఎవరితరము. కాగితాలనేటువంటి నదుల మీద ఇవి క్రాలు అనే శబ్దం ఉపయోగించాడండి. క్రాలు అనేటువంటి శబ్దానికి తెలుగులో సంచరించు అనే అర్థం ఉంది. సంచరించడం అంటే మామూలుగా వస్తూ పోతూ ఉంటుంది ఈ తెల్లని కాగితం అనే నది మీద అని. అలా కాదు, అల్లల్లాడు అని పదం ఉందండి. అల్లల్లాడు అంటే మీరు రాస్తున్నప్పుడు చూడండి, అది మీరు ఒకసారి ఊహించుకోండి, ఆ తెల్లని కాగితం మీద మీరు రాస్తున్నప్పుడు అది అల్లల్లాడుతుంది. మీరు పడవలో వెడుతున్నప్పుడు పోటెత్తినటువంటి ఒక నది దగ్గర కానీ సముద్రం దగ్గర కానీ వెడుతుంటే మీకు అది అల్లల్లాడుతుంది ఆ పడవ. ఇక్కడ దీన్ని కలము అని అంటే ఇంకొక అర్థం ఉన్నదండి, చాలా విశేషమైన అర్థం. ఓడ అనే అర్థం ఉంది. కలము అంటే ఓడ అనే అర్థం ఉంది. ఓడ ఎలా అయితే అల్లల్లాడుతుందో కాగితం మీద మనం రాస్తున్నప్పుడు అలా ఉంటుంది కనుక దీన్ని కలం అనవచ్చు అని. దీని మహిమ ఎవడు చెప్పగలయ్యా? ఇవన్నీ ఆలోచిస్తే కూడా రాయలేనటువంటివండి. దీన్ని ఇంత అద్భుతంగా చెప్పారు. చెప్పి బాణం కొడితే అవతల వాడు 2 అయిపోతాడు.